యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాము. 8వ వచనం చదువుకుందాం, గమనించండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. యువతి కాలము మీ సన్నిధిలో ఉండటము గొప్ప భాగ్యము నాయన. ఎంతోమంది అవకాశాన్ని కోల్పోయినారు నాయన. బహు కొద్ది మంది అయినా మాకు ఈ అవకాశం అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. మీ వాక్యమును ధ్యానిస్తుండగా ప్రభువా, వాక్యమును అర్థము చేసుకొని జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. మీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ ఉదయకాలము నన్ను మమ్మను దర్శించుమని వేడుకుంటున్నాం. మీ వెళ్ళని స్వరాన్ని మేము విని గ్రహించుటకు నాయన మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును మాకందరికి అనుగ్రహించమని పిలువబడిన మీ దీన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ వే ఆఫ్ డూయింగ్ మినిస్ట్రీ ఈజ్ పర్సనల్ ఎవాంజలిజం. చాలా శక్తివంతమైన, చాలా ప్రభావవంతమైన పరిచర్య వ్యక్తిగత సువార్తీకరణ. బైబిల్ గ్రంథంలో మనకు చాలా చాలా ఉదాహరణలు ఈ వ్యక్తిగత సువార్తీకరణ గురించి ఉన్నాయి. వ్యక్తిగత సువార్తీకరణ ద్వారా వేల కొలది ఆత్మలు సంపాదించిన వారు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతారు. అలాగే ఈ ప్రపంచ చరిత్రలో కూడా మనకు ఎంతోమంది దైవజనులు కనపడతారు. వ్యక్తిగత సువార్తీకరణ ద్వారా రక్షించబడిన వారు వేల కొలది మందిని సంపాదించిన వారు కూడా చరిత్రలో మనకు కనపడతారు. కాబట్టి ఆత్మలు సంపాదించడం అనేది దేవుడు మరి తన బిడ్డలందరి పైన ఉంచిన భారము అని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎందుకంటే పౌలు భక్తుడు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మనుషులు మోపినది కాదు, అది దేవుడు మోపిన భారం. ఎవరైతే ఆత్మల సంపాదన పట్ల భారము కలిగి ఉండరో వారు క్రైస్తవులు అను పిలువబడటానికి అర్హులు ఎంత మాత్రము కాదు. రక్షించబడిన ప్రతి విశ్వాసికి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము ఉండాలి. నేను రక్షించబడ్డాను సరిపోతుంది అని అనుకునేవారు క్రైస్తవులు కాదు. నేను రక్షించబడ్డాను, నేను రక్షించకపోతే ఫలాని వ్యక్తి నరకానికి వెళ్తాడు, నేను రక్షించకపోతే, నేను సువార్త ప్రకటించకపోతే, నేను ప్రభువుని గురించి చెప్పకపోతే, నేను ఏ విధంగా రక్షించబడ్డానో దానిని ఇతరులకు నేను తెలియజేయకపోతే ఫలాని వ్యక్తి నరకానికి వెళ్తాడు అనే స్పృహ కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు, క్రైస్తవురాలు. అటువంటి స్పృహ మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. నేను పని చేయకపోతే ఒక వ్యక్తి నశించిపోతాడు, నేను మాట్లాడకపోతే ఒక వ్యక్తి నాశనం అయిపోతాడు, నేను నోరు తెరవకపోతే ఒక వ్యక్తి నరకాగ్నిలో ఉంటాడు అనే స్పృహ ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఎల్లప్పుడూ ఉండాలి. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, సువార్తీకరణలో నీవు ఎన్నడూ ఒంటరివి కావు. ఈ పరిచర్యలో దేవుడు 3 ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటాడు. దేవుడు 3 వ్యక్తులను వాడుకుంటాడు. ఎవరు ఆ వ్యక్తులు? 3 గురించి నేను పోయిన వారం మీకు చెప్పాను. మొట్టమొదటిది వాక్యము, దేవుని వాక్యము. వాక్యము ఎప్పుడు సిద్ధమే. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించేవాడు. వాక్యము విత్తనమైతే ఆ వాక్యము ఒక హృదయములో విత్తబడినప్పుడు ఆ వాక్యమును ఫలింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు.
మూడవ వ్యక్తి ఎవరు? నీవు నేను. నీవు నేను ది క్యారియర్స్. మొదటిది ది సీడ్, రెండవది ది వర్కర్, ఎవరైతే పని చేస్తారో వారు, మూడవది ది క్యారియర్. సువార్త వాక్యము దానంతటికి అదే వెళ్ళిపోదు, గాలిలో ఎగిరిపోయి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి వాలిపోదు. సువార్తను ఎవరో ఒకరు మోసుకొని వెళ్ళాలా, ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళాలా. ఈ మాటలలో లేకపోతే ఈ మూడు విషయాలలో, అంటే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, క్యారియర్ అయిన నీవు నేను, ఈ ముగ్గురులో ఎవరు ప్రాముఖ్యము? ఎవరు ప్రాముఖ్యము అంటే ఎవరు ప్రాముఖ్యం అని చెప్పలేం. ముగ్గురు అతి ముఖ్యమైన వారు. ఎందుకంటే సువార్త ప్రకటించటములో, సువార్త చేయటములో, లేకపోతే ఒక వ్యక్తిని సువార్తీకరణ చేయటం ద్వారా రక్షించటములో ఈ ముగ్గురు వ్యక్తులు తప్పనిసరిగా పాలు పంపులు పొందాల. ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేసినప్పుడు ఒక హృదయములో అద్భుతం జరుగుద్ది. ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేయాల. ఎందుకంటే ఈ సువార్తను మోసుకొని వెళ్ళేవారు, సువార్తను ప్రకటించేవారు చాలా ముఖ్యం కదా. సువార్త అందుబాటులో ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటానికి సిద్ధముగా ఉండి, సువార్తను మోసుకెళ్లే వాళ్ళు లేకపోతే ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం లేదు. వారిద్దరూ యాక్టివ్గా ఉన్నా సువార్త ప్రకటించేవారు లేకపోతే ఆ రెండు ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి ముగ్గురు కలిసి పని చేయవలసిన అవసరత ఉన్నది అని మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకంటే వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. పౌలు భక్తుడు రాస్తాడు, రోమా పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు గమనించండి. వారు విశ్వసింపని వానికి ఎటులా ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎటులా విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారు ఎటులా విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎటులా ప్రకటించుదురు. ప్రకటించువారు ఎవరు? ఎవరు? నేను 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 ప్రకటించువారు ఉండాలా. ఎందుకంటే ఒక వ్యక్తికి సువార్త అందాలంటే ప్రకటించేవారు ఖచ్చితంగా ఉండాలా. ప్రకటించేవారు ఎవరో వస్తారు, ఎవరో ప్రకటిస్తారు అని అనుకోవటము ఇది ఒక క్రైస్తవ విశ్వాసికి తగనిది. ఎవరో వస్తారు, ఎవరో ప్రకటిస్తారు అనేది మరి ఇప్పుడు ఆలోచించాల్సిన సంగతి కాదు. ఎవరో వచ్చారు, ప్రకటించారు, ఆల్రెడీ అయిపోయింది, అది ఇట్ ఈస్ పాస్ట్. ఎవరో వచ్చి ప్రకటించబట్టే కదా నీవు నేను ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చోగలిగాం. ఎవరో త్యాగాలు చేయబట్టే కదా నీవు నేను దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఎవరో వచ్చి మనకు స్వేచ్ఛనివ్వబట్టే కదా, ఎవరో వచ్చి మనల్ని సాతాను బంధకాల నుంచి విడిపించబట్టే కదా ఈరోజు మనము స్వేచ్ఛగా ఈ ఆలయంలో కూర్చొని దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఇట్ ఈస్ పాస్ట్, అయిపోయింది. ఎవరో వచ్చి సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు ఈ ఒంగోలు పట్టణంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. మిషనరీస్ వచ్చారు భారతదేశానికి, ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు భారతదేశం కొరకు, మన ఒంగోలు పట్టణం కొరకు, ప్రకాశం జిల్లా కొరకు. మన ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి, తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, చెన్నై అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఈ రాష్ట్రాలలో ఎంతమంది మిషనరీసు ప్రయాసపడ్డారు. వారి కన్నీటి ప్రార్థన ఫలితముగా ఈ రోజున ఈ ఒంగోలులో ఈ సంఘము స్థాపించబడి ఎంతమంది క్రైస్తవులు ఈ భూమి మీద ఒంగోలు పట్టణంలో ఉన్నారు. కాబట్టి ఎవరో వచ్చి ప్రకటిస్తారు అంటే ఇంకెవరు వస్తారు చెప్పండి? వచ్చారు ప్రకటించారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిచర్యను విడిచిపెట్టకుండా ఎంతో మంది మిషనరీస్ ఒంగోలు పట్టణానికి వచ్చి ఒంగోలులో సువార్త ప్రకటించి వారు ఎన్నో బీడు పొలములను దున్ని హృదయాలలో విత్తనాలు నాటి వెళ్ళారు. ఎవరో వచ్చి ప్రకటించే కాలం అయిపోయింది. టుడే వీఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్. ఈరోజు ఆయన పనిముట్లము మనమే. నేనే నువ్వే.
వేరెవరో వచ్చి సువార్త ప్రకటిస్తారు అనే సంగతి మర్చిపోండి. వీఆర్ ది వెసల్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలోని పాత్రలము మనమే. నేను ఆయన చేతిలో పాత్రను అని నీవు అనుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా వాడుకుంటారు. నేను ఆయన పనిముట్టునని నీవు అనుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటారు. పౌలు భక్తుని మాటలు జ్ఞాపకం చేశాను. వీఆర్ ది అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు రాయబారులం మనం. ఎంత గొప్ప బాధ్యత ఇది, ఎంత గొప్ప పదవి ఇది. ఒక క్రైస్తవ విశ్వాసికే ఆ పదవి ఉన్నది, వేరెవరికి లేదు. అంబాసిడర్ అనే పిలువబడే అర్హత ఒక క్రైస్తవ విశ్వాసికి. ఆ క్రైస్తవ విశ్వాసి కూడా ఎటువంటి వారై ఉండాలంటే ఆత్మల పట్ల భారము కలిగిన వారై ఉండాలా. ఆత్మల పట్ల భారము కలిగి ఉంటే యూ కెన్ బి కాల్డ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. నీవు క్రీస్తు రాయబారి, నేను క్రీస్తు రాయబారినని ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ మాట ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు. క్రీస్తు రాయబారులముగా మనం ఉండాలా. క్రీస్తుకు మానవునికి మధ్యవర్తులముగా మనం ఉండాలా. ఎంత గొప్ప బాధ్యత అది. దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండటం అనేది సామాన్యమైన సంగత? ఊహించండి ఒకసారి. ఎంత గొప్ప స్థాయిని దేవుడు మనకిచ్చినాడు, ఎంత గొప్ప పదవిని మనకు కట్టబెట్టినాడు. సామాన్యమైన వ్యక్తులం కాదు మనం. నేను సామాన్యమైన వ్యక్తిని, చేతగాని వాడిని, చేతగాని దాన్ని అనుకుంటే మనం ఎప్పుడూ చేతగాని వాళ్ళగానే మిగిలిపోతాం. ఐ కెన్ డూ సంథింగ్. నేను ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని నీవు అనుకుంటే నువ్వేదైనా చేయగలవు. శ్రీదేవి అనే వ్యక్తి సాక్ష్యం మనం విన్నాం. ఆమె గురించి పుస్తకాలు దొరుకుతాయి, మీరు చదవండి. ఆమె గురించి ఒక మంచి క్రైస్తవురాలు ఒక బుక్ రాశారు ఆమె గురించి. ఆమె ఏ విధంగా పరిచర్య చేసిందో, తన ప్రాణము పోవునంత వరకు క్రీస్తుకు సాక్షిగా ఏ విధంగా బ్రతికిందో, ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించిందో ఆ చిన్ని పుస్తకంలో వ్రాయబడింది. అటు మనము ఇన్ని ఉండి మనం ఏమీ చేయలేకపోతున్నాం. చేతులు కాళ్ళు బాగున్నాయి, నోరు బాగుంది, మంచి జ్ఞానం ఉంది, అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి. నిర్జీవంగా పడి ఉండే ఒక వ్యక్తి సువార్త పరిచర్య చేసి 1000 మందిని సంపాదిస్తే అన్నీ బాగున్నా మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలు దేనికైనా దేవునికి ప్రయోజనకరంగా ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బుక్ స్టాల్కి వెళ్ళి ఆ బుక్ చదవండి, ఆ బుక్ కొనండి, ఆ బుక్ చదవండి. రోషం వచ్చుద్ది, కసి వచ్చుద్ది. ఏమీ లేని వ్యక్తి ప్రభు కొరకు ఇంత ప్రయాసపడి ఆత్మలు సంపాదించిందే, మరి నాకు ఇన్ని అవయవాలుండి ఏం ఉపయోగము నా వలన అని రోషం వచ్చుద్ది. చదవండి అటువంటి పుస్తకాలు. దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు వినని వానిని ఎటులా విశ్వసిస్తారు? ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్పకపోతే, వాళ్ళు ప్రభువు గురించి వినకపోతే వారికి విశ్వాసం ఎట్లా కలుగుద్ది? విశ్వాసము లేకపోతే వారు ఎట్లా రక్షించబడతారు? ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లా వింటారు? ప్రకటించేవారు చాలా ప్రాముఖ్యమైన వారు. సువార్త ప్రకటించడము గొప్ప బాధ్యత, భారము. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ గివెన్ బై గాడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ us. దేవుడు మనందరికీ అప్పగించిన గొప్ప భారం అది, గొప్ప భారము. ఆత్మల పట్ల భారము. ఆయన వాడుకునే పాత్రలము మనము, ఆయన చెవులము మనము, ఆయన కళ్ళము మనము, ఆయన కాళ్ళము మనము, ఆయన చేతులము మనము. ఆయన శిరస్సు మనకు శిరస్సు అయితే ఆయన అవయవాలము మనము. శిరస్సు ఆదేశమిస్తే మనం పని చేయాలా. ఆయన చేతులముగా మనం పని చేయాలా. ఆయన కాళ్ళముగా ఆయన పొమ్మన్న చోటకు మనం వెళ్ళాలా. ఆయన మాట్లాడమన్న మాటలు మాట్లాడాలా.
పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సువార్త పరిచర్యలో నీవు ఎన్నడూ ఒంటరివి కావు. దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు మీరు సువార్త ప్రకటించాలా, సర్వ సృష్టికి వెళ్ళాలా, సువార్త ప్రకటించాలా, ఆత్మలు సంపాదించాలని చెప్పినప్పుడు మీరు మాటల గురించి ఎన్నడూ ఆలోచించేయొద్దు, దిగులు పడద్దు. మీరేమి మాట్లాడవలనో ఆ క్షణానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. చాలదా? ఇంకంతకంటే ఏం కావాలా? మాట్లాడాలనే ఆశ నీకుండాలా, సువార్త ప్రకటించాలనే ఆశ నీకుండాలా, ఆ తపన నీకుండాలా. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తిని నేను సంపాదించాలనే ఆశ, తృష్ణ నీకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు తప్పక సహాయం చేస్తారు. విత్తనము అంటే సువార్త సిద్ధముగా ఉంది, కార్యము జరిగించే పరిశుద్ధ ఆత్మదేవుడు ఎల్లప్పుడూ సిద్ధమే. ఈరోజు సిద్ధముగా లేనిది ఎవరు అంటే ఎవరు? నేనే సిద్ధంగా లేను. ఐ ఆమ్ నాట్ రెడీ. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రెడీ. గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ రెడీ టు వర్క్, బట్ ఐ ఆమ్ నాట్ రెడీ టు వర్క్. నేను సిద్ధముగా లేను, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా లేను. ఈరోజు ఆత్మలు రక్షించబడుట లేదంటే, సంఘాలు వృద్ధి చెందటము లేదంటే కారణము పరిశుద్ధ ఆత్మదేవుడు కాదు, వాక్యం అందుబాటులో లేకపోవటం కాదు, వినేవారు అందుబాటులో లేకపోవటం కాదు. ఎవరు సిద్ధంగా లేరు? ఎవరు? ఈరోజు సువార్త ప్రకటించే వారు లేకపోవటమే కారణం. సువార్త ప్రకటించేవారు సిద్ధముగా లేకపోవటమే కారణం. ఆత్మల పట్ల భారము లేకపోవటమే కారణం. అందుకనే సంఘాలు వృద్ధి చెందటం లేదు, సంఘాలలో ఏ మార్పు లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. నూతన ఆత్మలు సంపాదించబడటం లేదు. కారణం ఏంటంటే సువార్త ప్రకటించేవారు మౌనముగా ఉంటున్నారు, నోరు తెరవటం లేదు, సువార్త ప్రకటించే ఆశ లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు ఆయన సిద్ధముగా ఉంటారు. ఈ లోకంలో నీవు చేయవలసిన పనేంటి? నీ సువార్త పరిచర్య విషయంలో ఆత్మల పట్ల భారముతో చేసే ప్రతి పనికి పరిశుద్ధాత్మదేవుని సహాయం ఉంటుంది. ఆయన నీవు చేసిన పని వెనుక ఆయన తన పనిని కొనసాగిస్తూనే ఉంటారు. ఈ సువార్త పరిచర్య ఒక దినముతో ఆగిపోయేది కాదు. కాబట్టి ఈ సువార్త పరిచర్యలో నీవు చేయవలసిన పనేంటి? పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తారు? నీవేం చేయాలా? పరిశుద్ధాత్మదేవుడు దానికి ఏం చేస్తారు? మొట్టమొదట ఈ సువార్త అనే దానిని నీవు ఒక హృదయములో విత్తాల. ఈ సువార్తను ఒకరికి వినిపింప చేయాల. మొదట నీవు ఈ కార్యం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏం చేస్తారంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విత్తనాన్ని హృదయములో చక్కగా దాన్ని రైట్ పొజిషన్లో దాన్ని ఉంచుతారు. విత్తనం విత్తుతాం మనం. విత్తనాలు ఎటు పడితే అటు విత్తేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మొక్కలు రివర్స్లో వస్తూ ఉంటాయి. గమనించారు ఎప్పుడన్నా? విత్తనం మనం ఎటో ఒకటి విత్తుతూ ఉంటాం, మనకు తెలియదు. విత్తనాలు కొన్నిసార్లు రివర్స్లో మొక్క స్టార్ట్ అవుద్ది, కొన్నిసార్లు రైట్ సైడ్లోనే మొక్క వస్తుంది. విత్తనాలు మనం ఎటు విత్తినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని రైట్ పొజిషన్లో దాన్ని ఉంచుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా పని చేస్తారు. రెండవది, నీవు ఆ విత్తనానికి కొంచెం నీళ్లు పోసావనుకో, కొంచెం నీళ్లు పోస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే దానిలో జీవాన్ని కలుగు చేస్తారు. మనం ఒక 10 విత్తనాలు వేస్తే కొన్ని రావు మొక్కలు. 10 విత్తనాలు వేస్తే ఎన్ని వస్తాయి మొక్కలు? ఒక 4 వస్తాయో 5 వస్తాయో. కానీ ఒక మొక్కలోకి జీవము రావాలంటే ఖచ్చితముగా పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాల. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాల. నీరు బయట వరకు నీ పని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విత్తనానికి జీవమును కలుగు చేస్తాడు. మూడవది, నీవు ఆ విత్తనం చుట్టూ నువ్వు ఎరువు వేసావనుకో, ఏదైనా ఫెర్టిలైజర్ దానికి వేసావనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే
ఆ మొక్క చిన్నగా ఎదగటానికి సాయం చేస్తారు. ఎరువు వేయటమే నీ పని. ఆ ఎరువు దానికి ఉపయోగకరమో లేదో మనకు తెలియదు. ఆ ఎరువు దానికి ఉపయోగపడుద్దో లేదో మనకు తెలియదు. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన ఎరువు ఉంటుంది కదా. అన్ని మొక్కలకి ఒకే రకమైన ఎరువు వేస్తే పనికిరాదు. మనం ఏదో మనకు తెలిసిన ఎరువు మనం వేస్తాం, ఫెర్టిలైజర్ మనం వేస్తాం. కానీ ఆ మొక్క ఎదగటానికి సాయం చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆ మొక్క చుట్టూ నీవు తవ్వేవనుకో, ఆ మొక్క చుట్టూ నువ్వు తవ్వితే పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తారంటే దానిలో పనికిరాని వాటిని పరిశుద్ధాత్మదేవుడు తీసేస్తారు. నువ్వు ఏ పని చేసినా, ఒక మొక్క ఎదగటానికి నువ్వు ఏ పని చేసినా పరిశుద్ధాత్మదేవుడు దానికి అనుగుణంగా, ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా దానికి సహాయం చేస్తారు. నీవు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావనుకో, పరిశుద్ధాత్మదేవుడు ఆ మొక్క చక్కగా ఎదగటానికి సహాయం చేస్తూ ఉంటారు. నువ్వు సువార్త ప్రకటించాలనుకున్నావు అనుకో, నీకు సహాయం చేస్తారు, నీ నోటికి మాటలు అందిస్తారు. ఇది పరిశుద్ధాత్మదేవుడు చేసే సహాయం. నీవు ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి వెళతా ఉన్నావనుకో, ఆయన నీతో వస్తారు, నీకు తోడుగా ఆయన ఉంటారు. నీవు సువార్త ప్రకటిస్తూ ఉన్నావనుకో, పరిశుద్ధాత్మదేవుడు నీవు ప్రకటించే వాక్యాన్ని ఆ హృదయాన్ని మరి తన పాపమును ఒప్పుకునే రీతిగా పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తారంటే పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉంటారనమాట. ఒప్పింపజేస్తూ ఉంటారు. నువ్వు యేసయ్యను పైకి ఎత్తి నువ్వు ఇతరులకు చూపించగలుగుతూ ఉన్నావు అనుకో, ఇతరులకు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడంటే యేసయ్యను ఆ వ్యక్తికి బయలుపరుస్తూ ఉంటాడు. యేసయ్యను ఆ వ్యక్తికి చూపిస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎవరు యేసయ్యను ఎత్తి చూపించేవాళ్ళు ఎవరూ లేరు. తమను తాము చూపించుకోవటానికి సమయం సరిపోవట్లేదు. తమ గొప్పతనాలు చెప్పుకోవటానికి సమయం సరిపోవటం లేదు. తమ సూటు బూట్లు చూపించుకోవటానికి సమయం సరిపోవటం లేదు. ప్రభువుని ఎత్తి చూపించేది ఎక్కడ? ఇంకా ప్రభువుని ఎత్తి చూపించే సేవకులు కరువైపోయినారు ఈ దినాలలో. ఎటు చూసినా సూటు బూట్లు తప్పితే ఏమీ కనపడటంలా. ప్రభువుకు ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ దినాల్లో. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఎక్కువైపోయింది. ప్రభువుని ఎగ్జాల్ట్ చేసేవాళ్ళు, ప్రభువుని గణపరిచేవాళ్ళు, ప్రభువుని పైకి ఎత్తి చూపించేవారు ఈ దినాలలో ఏ సేవకులు కనపడటం లేదు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా మనల్ని మనం చూపించుకోవటం కాదు, మన ప్రభువుని మనము ఇతరులకు చూపించాలా. మన జీవితాన్ని బాగు చేసిన ప్రభువుని ఇతరులకు మనం చూపించాలా. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మార్చివేసిన ప్రభువును ఇతరులకు మనం చూపించాలా. నువ్వు ప్రభువును ఘనపరిస్తే ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తికి యేసయ్యను బయలుపరుస్తారు. నువ్వు ఒక వ్యక్తితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి హృదయములో కార్యము జరిగిస్తూ ఉంటారు. కాబట్టి మనం చేయవలసిన పని మనం చేయాలా. పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన కార్యము ఆయన తప్పక జరిగిస్తారు. కాబట్టి మనం ఖచ్చితముగా పని చేయవలసిన వారము. ఈ నూతన జన్మ అనేది ఒక బిగ్ ప్రాసెస్. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఇదేదో ఒక పూటలో, ఒక క్షణంలో జరిగిపోయే సంగతి ఎంత మాత్రము కాదు. దీనికి నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, ఎంతకాలం అని మనం చెప్పలేం. విత్తనం ఈరోజు నాటి రేపొద్దుటికి కాయలు రావాలంటే వస్తాయా? ఇదే విధముగా ఒక హృదయములో ఒక విత్తనము నాటబడినప్పుడు అది ఫలించాలంటే, కాయలు పక్వానికి వచ్చి కాయలు కోసుకునే స్థాయికి రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఆ కాయలు వచ్చే వరకు మనం కనిపెట్టుకొని ఉండాలా, ఎంతో ప్రయాసపడాలా. ఒక రైతు విత్తనాలు వేసిన తర్వాత మరి రేపు పొద్దుటికి గింజలు వచ్చేస్తే బాగుండు అని కోరుకోవచ్చు, కానీ వస్తాయా? కనీసము 6 నెలలు ప్రయాసపడితే కానీ, కంటికి రెప్పలాగా పొలాన్ని కాపాడుకుంటే కానీ
చేతికి గింజలు రావు. ఒక వ్యక్తి హృదయములో ఒక విత్తనము విత్తబడినప్పుడు ఆ విత్తనము ఫలించటానికి చాలా సమయము పడుతుంది. నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. ఎప్పుడు మీ జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఆగస్టిన్ అనే వ్యక్తి హృదయములో నాటబడిన మొక్క విత్తనము అది ఫలించటానికి ఎంతకాలం పట్టింది? ఎంతకాలం? 17 సంవత్సరాలు పట్టిందంట. 17 సంవత్సరాలు. ఆ వ్యక్తి హృదయము మారటానికి 17 సంవత్సరాల ఆయన తల్లి మోనికా యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన. 17 సంవత్సరాల తర్వాత ఆగస్టిన్ మార్పు చెందాడు. ఆగస్టిన్ సెయింట్ ఆగస్టిన్ అయ్యాడు, పరిశుద్ధ ఆగస్టిన్. చరిత్రలో ఆయన పేరు మిగిలిపోయింది. కారణము ఒక తల్లి పట్టు విడవక చేసిన కన్నీటి ప్రార్థన. చాలాసార్లు మనం ఫలితము రేపు వస్తుందనగా ఈరోజు ప్రార్థన మానేస్తాం. చాలాసార్లు మనం విసుగుబుట్టి వదిలేస్తూ ఉంటాం. విసిగిపోకూడదు. మోనికా విసిగిపోయినట్టయితే ఆగస్టిన్ చరిత్రలో ఉండేవాడు కాదు. మోనికా విసిగిపోలేదు. మోనికా 17 సంవత్సరాలు ప్రయాసపడింది, ప్రార్థన చేసింది. మోనికా లాంటి పట్టుదల ఈరోజు ప్రతి క్రైస్తవ తల్లికి అవసరము. మోనికా లాంటి ఓర్పు, సహనము ప్రతి తల్లికి ఈ దినాల్లో అవసరము. ఈరోజు మదర్స్ డే ప్రత్యేకంగా తల్లులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లి చేసే త్యాగాలు ఇన్ని కావు. బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. బిడ్డల కోసం తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా తల్లులు. వారు చేసే పని, వారు పడే ప్రయాస ఎవరికి కనపడదు, ఎవరు గుర్తించరు కూడా. కానీ ఎవరు గుర్తించట్లేదని వారు పని మానేస్తారా? దే నెవర్ స్టాప్ దేర్ వర్క్. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేస్తూనే ఉంటారు. ఈ దినాల్లో తల్లులుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకోవాలా, మన బిడ్డల భవిష్యత్తును గురించి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ దినాల్లో బిజీ అయిపోతున్న తల్లులు మనకు కనపడుతున్నారు. లోక సంబంధమైన పనులలో చాలా బిజీగా ఉంటున్నారు. ప్రార్థన చేసే సమయం ఉండట్లేదు. అయినా ప్రార్థన చేయటానికి అవకాశాలు మీరు చూసుకోండి. అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. విసిగిపోయి వదిలేయద్దు. పిల్లల గురించి ఎడతెగక ప్రార్థన చేయాలా, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక వ్యక్తి రక్షించబడాలంటే మనం విసుగక ప్రార్థన చేయాలా. ఎంతవరకు ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తి రక్షించబడినంత వరకు, ప్రభు వద్దకు వచ్చినంత వరకు, బాప్తిస్మము పొందినంత వరకు మనం ప్రార్థన చేయవలసిందే. ఆ తర్వాత కూడా చేయాలా. ఒకసారి ఎదిగింది కదా అని వదిలేయకూడదు. వదిలేస్తామా? అది ప్రతి సంవత్సరము మంచి ఫలాలు ఫలించాలంటే దానికి చేయవలసినవన్నీ మనం ప్రతి సంవత్సరం చేయాల్సిందే. ఒకసారి చేసాం కదా, ఇంకెందుకు దాని పాటికి దాన్ని వదిలేస్తే అదే కాయలు వస్తుంది, లేకపోతే లేదు అని వదిలేయం. మన తోటలో ఉండే చెట్లన్నిటిని మనం ఎప్పుడూ చక్కగా వాటిని మళ్ళీ ప్రూనింగ్ చేస్తూ ఉంటాము. వాటిలో వేరి పారేస్తూ ఉంటాం. తీసేయాల్సినవి, వాటికి వేయాల్సిన ఎరువులు వేస్తూ ఉంటాము. వాటికి పెట్టాల్సిన నీళ్లు పెడతా ఉంటాం. అన్నీ చేస్తాం. అట్లాగే ఒక వ్యక్తి హృదయంలో ఒక విత్తనము నాటేసి వదిలేయకూడదు. ఆ వ్యక్తి కొరకు మనం ప్రయాసపడాలి. ఆ వ్యక్తి రక్షించబడినంత వరకు మనం ప్రయాసపడాలి. Every day is an opportunity to become an instrument of God. దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడటానికి ప్రతి దినము నీకు అవకాశం ఉంది. Wherever you are, wherever you go, there is an opportunity. చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నీకు ప్రతిదీ దేవుడిచ్చే అవకాశమే. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తల్లులకు, తండ్రులకు ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బిడ్డల విషయం ప్రార్థన చేయండి. బిడ్డల విషయం జాగ్రత్త పడండి. మంచిదే కానీ అతిగా వారిని
మీరు ప్రెజర్ చేయొద్దు, వాళ్ళని అతిగా ప్రెజర్ చేయొద్దు. నిన్న ఒక ఘోరమైన సంగతి జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ చర్చిలో ఒక అమ్మాయి, తేజశ్రీ అని ఒక అమ్మాయి, ఎంపీసీ అమ్మాయి, ఫస్ట్ ఇయర్లో 470 మార్క్స్కి 443 మార్క్స్ వచ్చినాయి, 95% మార్క్స్ వచ్చినాయి. ఆ అమ్మాయిని వాళ్ళ డాడీ జస్ట్ టీవీ చూస్తుందని బెటర్మెంట్ రాయాలి, ఇంకా ఎక్కువ మార్కులు రావాలి, టీవీ చూస్తున్నావేంటి, చదువుకోపో అన్నాడంట. అంతే, వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయింది. 443 మార్కులు, 27 మార్కులు తగ్గినాయండి 470కి. ఇంకా బెటర్మెంట్ రాయాలంట, ఇంకా ఏదో మార్కులు సంపాదించాలంట, ఇంకా ఏదో చేయాలంట. అటువంటి ప్రెజర్స్ మీ పిల్లల మీద పెట్టబాకండి. వారు తీసుకునే కఠినమైన నిర్ణయాలకు మీరు బాధ్యులవుతారు. వారిని చదువుకొనియండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. బలవంతంగా చదివిస్తే వచ్చేవి కాదు చదువులు. నేను వాళ్ళని ఎంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళ మీద ఒత్తిడి పెంచితే ఆ ఒత్తిడి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని చంపేస్తుంది. మానసికంగా సగం చచ్చిపోతారు. తర్వాత ఏదో ఒక వీక్ మూమెంట్లో ప్రాణాన్ని తీసేసుకుంటారు. అందరూ ఇప్పుడు పరీక్షలు రాసి అందరూ, కొంతమంది మరి 10th రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటర్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకా బెటర్మెంట్లని అవని ఇవని విసిగించబాకండి. వాళ్ళు రాసింది ఏదో రాశారు, వాళ్ళకి దేవుడు ఇవ్వాల్సిన మార్కులు ఇచ్చాడు, అంతవరకు చాలు. తృప్తిపడండి. ఎందుకు వాళ్ళని ఇంకా ప్రెజర్ చేసి వాళ్ళని ఎందుకు వాళ్ళు ప్రాణాలు తీసుకునేటట్టుగా వాళ్ళని చేయాలా? అటువంటి తల్లిదండ్రులుగా దయచేసి ఉండొద్దని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. పిల్లల్ని ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులుగా మీరు ఉండండి. పిల్లల్ని వాళ్ళకి స్వేచ్ఛనిచ్చే తల్లిదండ్రులుగా మీరు ఉండండి. అంటే విపరీతమైన పనులకి వదిలేయమని నేను చెప్పట్లేదు. వాళ్ళని మీ ఆధీనంలో ఉంచుకోండి, కానీ వాళ్ళ మీద భయంకరమైన ఒత్తిడి తీసుకురావు. చదవట్లేదని, అది లేదని, ఇది లేదని వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయొద్దని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, వాక్యాన్ని గమనించండి. దేవుడు ప్రతి దినము మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రతి దినము మనకి మరి సువార్త ప్రకటించడానికి అవకాశాలు దయచేస్తూ ఉంటారు. దేవుని చేతిలో సాధనముగా వాడబడటానికి ప్రతి దినము నీకు అవకాశం ఉంది. దేవుడు నీకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ప్రయత్నం చేయండి. దేవుడు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఈ వ్యక్తిని నాకు చూపించారు, ఈ వ్యక్తికి నేను ఏ విధంగా సువార్త ప్రకటించాలి అని నీ మనసులో నీకు ఆలోచన వస్తే చాలు, పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మదేవుడు నీ నోటికి మాటలు అందిస్తారు. నిన్ను ఆయన తన సాధనముగా వాడుకుంటారు. ప్రతిరోజు ఉదయం లేవగానే నువ్వు చేయాల్సిన ప్రార్థన అదే: ప్రభువా, ఈ దినము మీకు సాక్షిగా ఉండటానికి నాకు సహాయం చేయండి. మీ చేతిలో సాధనముగా నన్ను వాడుకోనండి. మీ నోరుగా నా నోరుని మీరు వాడుకోనండి. మీ చేతులుగా నా చేతులను మీరు వాడుకోనండి. ఈ దినాన మీకు ఇష్టమైన చోటికి నన్ను నడిపించండి. నా ద్వారా ఒక వ్యక్తి సువార్త వినాలి, నా ద్వారా ఒక వ్యక్తి సువార్తను అంగీకరించాలి, మీ వద్దకు ఆకర్షించబడాలి. ఆ రీతిగా నన్ను వాడుకోండి ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేయాలా. మనం చేసే ప్రతి పని ఒక వ్యక్తి యొక్క క్షేమము కొరకు, ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు అయ్యి మాత్రమే ఉండాలా. వ్యర్థమైన మాటలు మన నోటి వెంట రాకూడదు. వ్యర్థమైన పనులు మనము చేయకూడదు. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తి యొక్క క్షేమము, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, ఒక వ్యక్తి యొక్క రక్షణ మన మనసులో ఎప్పుడూ ఉండాలా. ఆ రీతిగా మనం ప్రయాసపడితే దేవుడు తప్పక మనల్ని వాడుకొని, తన సాధనముగా వాడుకొని ఆత్మలను రక్షించుకుంటారు. ప్రభువా యూజ్ మీ, నన్ను వాడుకోండి ప్రభువా అని మనం అడగాల దేవుని ప్రతిరోజు. ఆశ లేకుండా దేవుడు ఏం వాడుకుంటారు మనల్ని? వాక్యం సిద్ధం, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధము. నీవు సిద్ధముగా ఉన్నావా లేదా ఈ ఉదయకాలం పరిశీలించుకో. ఒకవేళ సిద్ధముగా లేకపోతే ఈరోజు నుంచి సిద్ధపడు. ప్రభువా, నన్ను మీ సాధనంగా వాడుకోనండి, మీ సాక్షిగా వాడుకోనండి, మీ సాక్షిగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను.
ఏ విధము చేతనైనా నా ద్వారా ఇతరులు మిమ్మును అంగీకరించాలా, మీ వద్దకు ఆకర్షించబడాలా, ఆ రీతిగా నన్ను వాడుకోండి ప్రభువా అని దేవుని అడుగుదాం. ఈరోజు మన జీవితాలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలా, ఇతరులను ప్రభువు వైపు ఆకర్షించే రీతిగా మన జీవితాలు ఉండాలా, మన బ్రతుకులు ఉండాలా. ఎవరికి మనం ఆటంకంగా ఉండకూడదు. మన జీవితాలను పరిశీలించుకుందాం, ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా నన్ను మీ సాధనముగా వాడుకోండి ప్రభువా అని ఉదయకాలం అడగండి. దేవుడు తప్పక తన సాధనముగా సిద్ధపరిచి వాడుకుంటారు. ప్రేమగల తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. అయినా మీరు మాకు స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చారు, కానీ మేము స్వేచ్ఛగానే ఉండటానికి ఇష్టపడుతున్నాము, కానీ మీ చేతి కిందికి రావడానికి ఇష్టపడటం లేదు నాయన. దయతో క్షమించమని వేడుకుంటున్నాము. మాకు ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రభువా మేము లోక సంబంధమైన వాటి కొరకు వినియోగిస్తున్నాము. దయతో క్షమించండి ప్రభువా. మీ చేతిలో పనిముట్లుగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీ చేతిలో సాధనాలుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీ కాళ్ళ వలె, మీ చేతుల వలె, మీ కళ్ళ వలె, మీ చెవుల వలె, మీ నోటి వలె మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ అవకాశం మీకు ఇచ్చే స్థితిలో మేము లేము ప్రభువా. దయతో కనికరించండి, క్షమించండి. ఏమైనా ఒక కుమ్మరి చేతికి మట్టి తనను తాను సమర్పించుకున్నట్లుగా మేము కూడా మీ చేతిలో ఉండటానికి, మీ చేతికి మమ్మల్ని మేము సమర్పించడానికి సహాయం చేయండి. చేతిలో మట్టిగా మేము ఉంటే మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరిచి మీరు వాడుకుంటారు. ఆ రీతి అయిన లోబడే స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. వ్యక్తిగత సువార్తీకరణ మీరు మాకు అప్పగించిన పని, మా మీద ఉంచిన భారం, మేమెక్కడ ఉన్నా మీ సాధనములుగా మేము ఉండాలా, మీ పనిముట్లుగా మేము ఉండాలా. ఆ రీతిగా మమ్మల్ని లోకంలో వాడుకోనండి. అనేక ఆత్మలు సంపాదించుటకు మమ్మల్ని మీ సాధనములుగా వాడుకోనండి. మీరు మహిమ పొందండి. మేము ఆత్మలు సంపాదించుట వలన, మేము బహుగా ఫలించుట వలన మీరు మహిమపరచబడతారు కదా. మిమ్మల్ని మహిమపరిచే రీతిగా మేము బ్రతకటానికి మీ కృపను మాకందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.